నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని ప్రస్తుతం అట్లాంటిది ఏదైనా అమెరికా నేర్పిన విద్యతో అమెరికాని దెబ్బకొట్టారు. అమెరికా ఇదివరకు ఒకప్పుడు రష్యాని దెబ్బతీయడం కోసం తాలిబాన్లకి ఆయుధ శిక్షణ ఇచ్చింది అమెరికానే. చివరికి అదే ఆయుధాలు తీసుకుని అమెరికన్లని వెంటాడి వేటాడారు. 20 సంవత్సరాల పాటు ఊపిరి తీసుకొని కూడా చివరికి అమెరికా ప్రభుత్వం వెనక్కి వచ్చేసేలా చేసి చివరికి మళ్ళీ తాలిబాన్ల రాజ్యం తెచ్చారు. అంటే తాలిబాన్లను తను వాడుకుందాం అనుకుంటే అమెరికాని తాలిబాన్లు వాడుకున్నారు. ఇది ఒక స్ట్రాటజీ. అట్లాగే సిరియా, యెమెన్, పాలస్తీనా ఇలాంటి దేశాలలో, ఇరాక్ ఇట్లాంటి దేశాల్లో కథ నడిపేది ఓ పక్కన, కింద నుండి ఇరాన్ మతం పేరుతో, అదే సందర్భంలో మానవతా సాయం పేరుతో వాళ్ళకి సంబంధించి స్నేహం మెయింటైన్ చేస్తున్నట్టు నటించేదో లేకపోతే వాళ్ళతో కొన్ని పనులు చేయించుకునేదో అమెరికా. ఇప్పుడు అదే అమెరికాకి ఇజ్రాయెల్ వార్ సందర్భంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉండక తప్పట్లేదు, యుద్ధానికి సహకరించక తప్పట్లేదు. ఇలాంటి సందర్భంలో తాజాగా అమెరికాకి సంబంధించినటువంటి ఫైటర్ జెట్ సిరియాలో కూలింది. అది కూడా తూర్పు సిరియాలో కూలింది. అది కూడా ప్రభుత్వ ఆధీనంలోని ప్రదేశంలో కూలింది. అంటే అక్కడ ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి గ్రూప్స్ కూల్చినయ్యా అన్నది ఇప్పుడు సందేహం.